హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. ఈ వీడియో ద్వారా నిన్న కనుక మీరు కనుక చూస్తే సెబీ చైర్మన్ ఒక స్టేట్మెంట్ అనేటువంటిది ఇచ్చాడు. సెబీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు అనమాట. ఈ స్టాక్ మార్కెట్లో జరిగేటువంటి ఫ్రాడ్స్ని కానీ వీటన్నిటి మీద చాలా స్ట్రిక్ట్గా ఉండి ఇవన్నీ జరగకుండా ఒక ప్రొటెక్షన్ మెథడ్గా ఉండి రిటైల్ ట్రేడర్స్కి బాగా ఉపయోగపడేటట్టు చేసేటువంటి కార్యక్రమం సెబీ చేయాల్సినటువంటిది. కానీ ఈ మధ్య కాలంలో కనుక సెబీ వాళ్ళ యొక్క యాక్టివిటీ ఇవన్నీ కనుక చూస్తూ ఉంటే వీళ్ళు అసలు సక్రమైనటువంటి రీతిలో వీళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అసలు వీళ్ళకి కామన్ ట్రేడ్ని బేస్ చేసుకొని ఈ డెసిషన్స్ తీసుకుంటున్నారా లేదా అని డౌట్ కూడా వస్తూ ఉంది. మనం ఆలోచిస్తే ఇంతకుముందు అవధూత్ సాదే మీద యాక్షన్ అనేటువంటి తీసుకున్నారు. 601 కోట్ల రూపాయల దాకా 600 కోట్ల పైచీలకి ఆయన మీద పెనాల్టీ వేయడం అనేటువంటి జరిగింది. ఇవన్నీ మెచ్చుకోదగ్గటువంటి విషయాలే. కానీ మీరు గత కొంతకాలం నుంచి కనుక చూస్తూ ఉంటే సెబీ తీసుకునేటువంటి నిర్ణయాలు నిజంగా చాలా దారుణంగా ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా మీ ఇంట్లో కనుక ఒక దొంగతనం, మీ కాలనీలో దొంగతనం జరుగుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఒకరి ఇంట్లో కనుక పెడితే మిగతా వాళ్ళ ఇళ్ళు అన్నీ కూడా కూలగొట్టుకుంటారా? కొట్టుకోరు కదా. అలాగే సెబీ అనేటువంటిది సరైనటువంటి దొంగలను పట్టుకోకుండా తను చేయాల్సినటువంటి పనిని 100% చేయకుండా కొన్ని డిసిషన్స్ తీసుకోవటం రిటైల్ ట్రేడర్స్కి చాలా పెద్ద సమస్యగా తయారవుతుంది. ఈయన ఈ మధ్య కాలంలో ఇచ్చినటువంటి అంటే నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ఒక సెమినార్లో పాల్గొని సెబీ చైర్మన్ గారు రియల్ టైం డాటాని రిలీజ్ చేయము అని చెప్పేసి చెబుతున్నాడు. దీని మీద యాక్షన్ అంటే రియల్ టైం డాటాని రిలీజ్ చేయకుండా ప్రయత్నం చేస్తాము. అంటే స్టాక్ మార్కెట్కి సంబంధించిన రియల్ టైం డాటా అంటే ప్రైస్ అనేటువంటిది ఎలా మూవ్ అవుతుంది, ఎలా ఇది అవుతుంది, ఆప్షన్ చైన్స్కి సంబంధించిన రియల్ టైంలో ఆ యొక్క కాంట్రాక్ట్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఆప్షన్ చైన్లో మనకు కొంత అప్డేట్ అనేటువంటిది వస్తుంది. అలాగే మెయిన్ గెయిన్ అయినటువంటి టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ ఇట్లాంటివన్నీ కూడా రియల్ టైం డాటా అనమాట. ఈ డాటా అంతా వదిలేసి అసలు దీన్ని బయటికి పంపించకుండా ఆ డాటాని రిలీజ్ చేయకుండా కనుక యాక్షన్ కనుక తీసుకుంటే అసలు కామన్ ట్రేడరు స్టాక్ మార్కెట్ని కెరీర్గా ఎలా ఎన్నుకోగలుగుతాడు? మీరు యుఎస్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్, చైనా, జపాన్ ఇట్లాంటివన్నీ మొత్తం చూడండి, సింగపూర్ మార్కెట్ ఇవన్నీ కూడా అసలు ఎస్పెషల్లీ యుఎస్ మార్కెట్లో, యుఎస్లో కానీ యూరోపియన్ కంట్రీస్లో దాదాపుగా ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇంట్రాడే ట్రేడింగ్నే ఒక కెరీర్గా అనుకుంటూ ఉంటారు. ఇప్పుడిప్పుడే ఇండియన్ మార్కెట్లో కొన్ని వందల మంది మోసాలని చూసినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ మీద ఒక అవగాహన ఇప్పుడున్నటువంటి ట్రేడర్స్ కల్పించుకుంటూ ఉన్నారు. ఈ కామన్ ట్రేడర్, రిటైల్ ట్రేడర్ చేయాల్సింది ఏంటి? ఇక్కడ ఉండేటువంటి డాటాని బేస్ చేసుకునే కదా వాళ్ళు ట్రేడ్ అనేటువంటిది, ఇంట్రాడే ట్రేడర్స్ అనేటువంటి ట్రేడ్ చేసేది. కామన్ ట్రేడర్ బాగా బిగ్ ప్లేయర్, వీళ్ళందరికీ ఆటోమేటిక్గా వీళ్ళు ఎంత డ్రాప్ చేసినప్పటికీ కూడా వాళ్ళ డాటా అనేటువంటిది వస్తూనే ఉంటుంది. స్టాక్ మార్కెట్ అన్న తర్వాత ప్రాబిలిటీ గేమ్ అనేటువంటిది ఇప్పుడు కామన్ ట్రేడర్ తెలుసుకుంటున్నాడు. అటువంటి వాడికి కావాల్సినటువంటి సదుపాయాలన్నింటినీ కూడా గుప్పిట్లో కనుక పెట్టుకుంటే ఇక వాడు ట్రేడ్ ఎందుకు చేస్తాడు? అసలు యుఎస్ మార్కెట్స్ సరే రిలీజ్ చేసేసేయండి, ఓపెన్ చేసేసేయండి, లీగలైజ్ చేసేసేయండి. యుఎస్ మార్కెట్స్ కానీ ఫారెక్స్ కానీ ఇవన్నీ ట్రేడింగ్ చేసుకోవడానికి అనేక రకాలైన ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. ఎక్స్నెస్ ఉంది, వాంటేజ్ ఉంది, ఆప్టాఫెక్స్ ఉంది, అన్నిటిని ఓపెన్ చేసేస్తే పోయిద్ది కదా. దాన్ని చేయరు. ఇక్కడ రియల్ టైం డాటా స్టాప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నానని స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్తున్నటువంటి కారణాలు కూడా ఏంటంటే, దాదాపుగా 60% ఆఫ్ ది ఇన్వెస్టర్స్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కారణంగా, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కొంతమంది ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ వాళ్ళ యొక్క లబ్ధి పొందడం కోసం ఎన్నో రకాలైనటువంటి కుయుక్తులు పొందుతూ ఉంటారు. వాళ్ళ యొక్క వలలో ప్రజలు పడుతున్నారు. అందుకని చెప్పేసి 60% ఆఫ్ ది పీపుల్ వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ కారణంగానే ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి చేస్తున్నారు. కాబట్టి దీన్ని బ్రేక్ చేయాలి అని అంటే రియల్ టైం డాటాని ఇవ్వకుండా ఉండాలి. రియల్ టైం డాటాని బేస్ చేసుకొని వీళ్ళ యొక్క సజెషన్స్ ఇవన్నీ ఇస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. రియల్ టైం డాటా ఎవరు అయిపోయిన తర్వాతనే ఇస్తారు. అయిపోయిన తర్వాత ఇచ్చిన వాటినైనా ఇన్వెస్ట్మెంట్ ఈ విధంగా చేయండి అని చెప్పరన్న గ్యారెంటీ ఏంటి? గతంలోనే ఆప్షన్ చైన్లో బ్యాంక్ నిఫ్టీని మంత్లీ ఎక్స్పైరీస్ చేసేసారు.
అంతకుముందు ఏమన్నా ప్రతిరోజు ఎక్స్పైరీ ఫిన్ ఎక్స్పైరీ, బిఎస్సి సెన్సెక్స్ ఎక్స్పైరీ, నిఫ్టీ ఎక్స్పైరీ, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ రోజు ప్రతిరోజు ఎక్స్పైరీలు పెట్టారు. ఎందుకు అప్పుడు పెట్టడం ఎందుకు, ఇప్పుడు తీసేయడం ఎందుకు, మళ్ళీ నెల నెల పెట్టడం ఎందుకు, క్వాంటిటీని పెంచేయడం, ఇవన్నీ కూడా తలకనిపోయినటువంటి విషయాలు కదా. కాబట్టి స్టాక్ మార్కెట్లో అసలు కామన్ మ్యాన్కి ఏం అవసరం అనేది గమనించుకోవాలి. ఫారినర్స్ అందరూ మొన్న 6,500 కోట్ల రూపాయల వరకు స్కామ్ చేశారు. దాని మీద యాక్షన్, దాని మీద అటువంటి వాటిని కంట్రోల్ చేయాలి. ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ని కంట్రోల్ చేయండి. ఆ కంట్రోల్ చేసేటువంటి యాక్షన్ తీసుకోండి. ఎవడైతే సరే ఇట్లా సైష్ అనేటువంటి చేస్తాడో, ఇప్పుడు అవధూత్ సాదే ఉన్నాడు, అవధూత్ సాదే మీద కంప్లైంట్ వెళ్ళేంత వరకు సెబీ అనేటువంటిది యాక్షన్ తీసుకోవాలి. అవధూత్ సాదే మీద కంప్లైంట్ వెళ్ళిన తర్వాత కదా యాక్షన్ అనేటువంటి తీసుకుంది. అంటే అంతకుముందు తెలియదా ఇతను స్కామ్ అనేటువంటి చేస్తున్నాడు, టిప్స్ ఇస్తున్నాడు, ఈ విధంగా పెద్ద పెద్ద సెమినార్స్ అని కండక్ట్ చేసేసి మోసాలు చేస్తున్నాడు అనేటువంటిది ఇంతకుముందే పర్సనల్ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది చేయాలి కదా. చేయకుండా ఆ పవర్ అనేది సెబీకి ఉన్నది కదా. ఇటువంటి వాళ్ళని ఆదిలోనే వాళ్ళని గనక కంట్రోల్ చేయగలిగితే సామాన్యులందరూ కూడా కాపాడబడతారు. ఇవి చేయకుండా అసలు ఇప్పుడు రియల్ టైం డాటా అనేటువంటిది వీళ్ళు కానీ రిలీజ్ చేయకపోతే అసలు చార్ట్ మీద క్యాండిల్స్ ఎట్లా ఫామ్ అవుతాయి, ఏ ప్రైస్ ఏది. ఇప్పుడు చార్ట్ మీద క్యాండిల్స్ ఫామ్ కావాలి అని అంటే రియల్ టైం డాటా ఉండాలి. అప్పుడు ట్రేడింగ్ వ్యూ కానీ, ఇప్పుడు జరోదా కానీ ఇట్లాంటివి వచ్చేటువంటి క్యాండిల్స్ అన్నీ కూడా, చార్ట్లు అన్నీ కూడా కొలాప్స్ అయిపోతాయి కదా. ఇప్పటికే ఇండియన్ స్టాక్ మార్కెట్ పెద్ద పెద్ద బిగ్ ప్లేయర్స్ యొక్క గుత్తాధిపత్యంలోకి వెళ్ళిపోయింది. ఇంకేందుకు మరలా రియల్ ట్రేడర్స్ ఇప్పుడిప్పుడే రికగ్నైజ్ అయ్యి కొంత సబ్జెక్ట్ని నేర్చుకొని ట్రేడ్స్ అనేటువంటివి చేస్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటి ఆలోచనలు చేసేదానికంటే కూడా ఇప్పుడు మనకి యుఎస్ మార్కెట్స్ సంబంధించి యుఎస్ మార్కెట్లో ట్రేడ్ చేసేటువంటి వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి కొన్ని లూప్ అండ్ హోల్స్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. వాళ్ళని ముందుగానే బ్యాన్ చేయండి. అలాగే అవధూత్ సాదే లాంటి వాళ్ళు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉండేసేసి చాలా మోసాలు అనేటువంటి చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. ఇంకా ఇటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్న పాప అనేటువంటి పోలేదు. సో ఫస్ట్ వీళ్ళే కాదు, ఇంకా పబ్లిక్ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే సెబీ ఓకే, సెబీలో ఉండేటువంటి ఆఫీసర్స్ వాళ్ళ జాబ్స్ వాళ్ళకి వస్తాయి, వాళ్ళ శాలరీస్ వాళ్ళకి వస్తాయి. ఈ మోసం చేసేటువంటి వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళందరికీ దూరంగా సెల్ఫ్ కంట్రోల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. సో ఇటువంటి వాళ్ళకి దూరంగా ఉండి ఇటువంటి వాళ్ళ యొక్క ట్రాప్లో పడకుండా ఈ స్టాక్ మార్కెట్ అనేటువంటిది చాలా పెద్ద ప్రాబిలిటీ గేమ్ అనేటువంటిది అర్థం చేసుకొని రిస్క్ రివార్డ్ బేస్డ్గా కనుక ట్రేడింగ్ చేసేటువంటి కాన్సెప్ట్స్ని మీరు ఎన్నుకొని ట్రేడ్ చేస్తే సరిపోతుంది. నాలెడ్జ్ని పెంపొందించుకోవడానికి యూట్యూబ్లో కావాల్సినంత కంటెంట్ అనేటువంటిది ఉన్నది. దీన్ని వదిలేసేసి వాడెవడో లక్షలు వచ్చినాయి, వీడెవడో కోట్లు వచ్చినాయని వాడి చుట్టూ పరిగెత్తుతూ చేస్తే దానివల్ల ఉపయోగం ఏముంటుంది? దానివల్ల మనకే నష్టం ఉంటుంది కదా. కాబట్టి పబ్లిక్ ఏమైనా ఇట్లా ఆలోచిస్తున్నారు, సెబీని ఏమైనా తొగ్గులకు పరిపాలనలాగా వాళ్ళు కోణంలో వాళ్ళు ఎందుకు డెసిషన్స్ తీసుకుంటున్నాడో, ఎందుకు లాట్ సైజును పెంచేసేసి బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ చేసి ఇప్పుడు ఏమన్నా స్టాక్ మార్కెట్లో తగ్గిందా? ఏం తగ్గలా. మోసం చేసేవాడు చేస్తూనే ఉన్నాడు కదా. కాబట్టి అసలు మోసగాళ్ళని ప్రాథమికంగానే కంట్రోల్ చేసేసి వాళ్ళు ఎవరైనా మీ దృష్టికి వచ్చినా రాకపోయినా సరే పబ్లిక్ మీద, యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ మీద, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఒక స్క్రూటినీని నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు యాక్షన్ తీసుకుంటే సరిపోతుంది. అంతేగాని అవధూత్ సాదే పబ్లిక్గా ఆయన ఇన్ని రకాలైనటువంటి మోసాలు చేస్తున్నప్పుడు అది సెబీకి తెలుసు, కానీ కంప్లైంట్ వచ్చిన దాకా మేము యాక్షన్ తీసుకోమంటే ఎట్లా కుదురుతుంది? సో సుమోటాగా ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకొని ఒక సెల్ఫ్ కంట్రోల్డ్ ట్రేడర్స్ని తయారు చేసే విధంగా ఉంటేనే స్టాక్ మార్కెట్ నిలబడుతుంది. ఇట్లాంటి యాక్షన్స్ రియల్ టైం డాటాను రిలీజ్ చేయకుండా కనుక చేస్తే ఒక దెబ్బకి ఇండియన్ మార్కెటే కదా, ఇండియన్ ఎకానమీనే దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. మరి వీళ్ళ ఆలోచన ఎలా ఉందో ఏంటో మనకైతే తెలియదు. సో రియల్ టైం డాటాని ఆపేటువంటి ప్రయత్నం సెబీ చేస్తుంది, కానీ అది హైలీ ఇంపాసిబుల్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. థ్యాంక్ యూ వెరీ మచ్.